నగల విషయంలో ప్రేమ చెప్పిన మాటలతో ఈ భాగ్యమ్మ, అలాగే శ్రీవల్లి ఇద్దరు కోపంగా ఉంటారు ప్రేమ మీద. ఎలా అయినా సరే దెబ్బకు దెబ్బ తీయాలి అన్నట్టుగా. ఈ నగల కారణంగానే నా కాపురం ఎక్కడ కూలిపోతుందో అనుకుంటే, ఈ ప్రేమేంటి ఇలా చేసింది అనుకుంటూ కోపం పెంచేసుకుంటారు. అయితే ప్రేమ, ధీరజ్‌లిద్దరూ కలిసి బైక్ మీద వెళ్తూ ఉంటారు. సడెన్‌గా బైకేమో ట్రబుల్ ఇస్తుంది. ఉదయం నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ప్రేమకి కళ్ళు తిరిగినట్లుగా అవుతుంది. నా వల్ల కావడం లేదనైతే అంటూ ఉంటే, ధీరజ్ తన మీద చూపించిన కేరింగ్‌కి పడిపోతుంది ప్రేమ ఒక్కసారిగా. తన మీద ఎంత ఇష్టం పెరిగిపోతుందో. ఒక హస్బెండ్ భార్య విషయంలో ఇంత కేరింగ్‌గా, ప్రేమగా ఉంటే ఏ భార్య అయినా ప్రపంచాన్నే మర్చిపోతుందనమాట. ఆ విధంగా అయిపోతుంది ఈ ప్రేమ పరిస్థితి. తన కోసం నీళ్లు తీసుకొని వచ్చి, అలాగే కొబ్బరి బొండం తీసుకొని వచ్చి దగ్గరుండి తాగిపిచ్చి తనని కొంచెం కోలుకునేలాగా చేస్తాడనమాట. ప్రేమ కోసం ధీరజ్ అంతలా చేస్తూ ఉంటే, వీడేనా అసలు నా కోసమేనా చేస్తున్నాడు, ఈడిలో ఇంత మార్పా అన్నట్టు చూస్తూ ఉంటుందన్నమాట. భార్యాభర్తల బంధం కదా! భార్య మీద కోపం ఉన్నా సరే, ఆ ప్రేమ అనేది ఆ కోపాన్ని పక్కన పడేస్తుందనమాట. ఆ విధంగా అయితే ధీరజ్ చాలా కేర్‌గా ప్రేమని ఆటో ఎక్కించి, మరి ఆ బైకేమో చెడిపోయిందని ఆటో ఎక్కించి తన దగ్గరే కూర్చొని ఉంటాడు. అయితే ధీరజ్ పడిపోతుంటే ప్రేమ కూడా అంతే పట్టుకుంటుందనమాట. ఎక్కడ తలకి దెబ్బ తగులుతుందేమో ఆటోకి ముందు పడిపోయి అని. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరికీ ఇష్టం లేదు. కానీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడడం మొదలుపెట్టిందనమాట. అయితే ప్రేమ మెల్లగా తన భుజం మీద పడుకొని నిద్ర పట్టడం స్టార్ట్ చేస్తుంది. మొత్తం ఇది వీళ్ళిద్దరి జంట అయితే చాలా క్యూట్‌గా అనిపిస్తూ ఉంటుంది చూస్తున్నంత సేపు.